గుమ్మడికాయ దిబ్బ రొట్టెకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అనురాధ గారు, ఇది స్వీట్ ఐటమేనా? ఇది స్వీటే. ఓకే. సో నార్మల్ గా అయితే మీరు అంత స్వీట్ ఎక్కువ ప్రిఫర్ చేయరు కదా, ఇది ఎలా ఉంటది? ఇది స్వీట్ గానే ఉంటది. ఇది స్వీట్ గానే ఉంటుందా? అప్పుడప్పుడు మిగతా మన కోసం కాకపోయినా మిగతా వాళ్ళ కోసం స్వీట్స్ తినాలి కదా. ఓకే, స్వీట్స్ తినాలి, స్వీట్స్ చేయాలి మా కోసం అన్నమాట, నాలాంటి వాళ్ళకు. మీరు స్వీట్స్ తింటారా? ఇప్పుడే తెలిసిందే. సో ఫస్ట్ ఏం చేద్దామండి? ముందుగా మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గుమ్మడికాయ కదా, ఈ గుమ్మడికాయ ముక్కల్ని కోసి ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత మనం గోధుమ పిండి, నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గోధుమ పిండి అన్నమాట. మీరు నాకు ఆ బౌల్ ఇస్తే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి. సో మనం ఏం చేయాలంటే ఒక 2-3 స్పూన్స్ గోధుమ పిండిని తీసుకొని ఈ బౌల్లో వేసుకోవాలి. దాని తర్వాత నాకు బీట్ చేసింది ఇస్తారా? ఓకే, ఇదిగోండి. ఓకే. సో దీంతో నేను కొంచెం దీన్ని ఇట్లాగా చేస్తాను అనమాట, బీట్ చేస్తాను. సో మనకి ఉండలు లేకుండా ఇట్లా చేసుకోవాలి. ఎలా జారుగా ఉండాలండి? ఇది జారుగానే ఉండాలి. అలా జారుగా బీట్ చేసుకోవాలి, బీట్ చేసి పెట్టుకోవాలి. సో గుమ్మడికాయలు యాక్చువల్లీ చాలా మంచిది మనకి, ఆరోగ్యం చాలా మంచిది. నేను ఇంకొంచెం వేసుకుంటున్నాను. మామూలుగా ఏంటంటే గుమ్మడికాయల్ని కొంచెం కర్రీలాగా వాటిలాగా తినడానికి ఇష్టపడరు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా స్వీట్ లాగా ఇస్తే బెస్ట్ ఆప్షన్. కొంతమంది స్వీట్ తింటారు, కొంతమంది హాట్ తింటారు. సో అలాంటి వాళ్ళకి స్వీట్ ఆప్షన్ అన్నమాట. ఇది యాక్చువల్గా మా నాన్నమ్మ చేసేవారు. ఈ రెసిపీ వచ్చేసి మా నాన్నమ్మ రెసిపీ అన్నమాట. చిన్నప్పుడు మా తాతగారు పొలాలకి చూపించడానికి తీసుకెళ్లేవారు. అప్పుడు ఏం చేసేవారు, ఎర్లీ అవర్స్ కదా, మేము బయలుదేరి వెళ్ళాలి, ఎర్లీ అవర్స్లో వెళ్ళాలన్నమాట. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్. ఎందుకంటే ఇలాంటి ఏ రెసిపీస్కైనా మనం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. సో దానికోసాన్ని సాల్ట్ యాడ్ చేశాను. అండ్ ఇందులోనే నేను ఈ ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇలాచీను పంచదార రెండు కలిపి మిక్స్ చేసాము. ఆ పౌడర్ జనరల్ గా మనం పరవాణంకి దేనికైనా సరే ఇది యాడ్ చేస్తాం కదా, సో అలాగే దీనికి కూడా యాడ్ చేస్తున్నాను. ఎక్కువ కాదు, లైట్ గా. సో పంచదార, ఇలాచీ పొడి రెండు కలిపి వేస్తున్నాను. ఇది కూడా కలిపేస్తున్నాను. సో మీ తాతగారు పొలం తర్వాత అయితే ఆ పొలంకి వెళ్ళినప్పుడు ఎర్లీ అవర్స్ వెళ్ళాలి కదా, ఇప్పుడు బెల్లం యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే బెల్లం కొంచెం కరగాలి కాబట్టి ముందే గుమ్మడికాయ కంటే ముందు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. అలా వెళ్ళేటప్పుడు ఎర్లీ అవర్స్ వెళ్ళాలి కాబట్టి మా నాన్నమ్మ ఏం చేసేవారంటే ఈ గుమ్మడికాయ దిబ్బ రొట్టె చేసి ఇచ్చేసేవారు అనమాట. ఇచ్చినప్పుడు ఏం చెప్పేవారంటే, మీరు వెళ్ళిన వెంటనే తాతగారికి మళ్ళీ టిఫిన్ అది అడగండి అని చెప్పేవారు. కానీ మేము అదేం పట్టించుకునే వాళ్ళం కాదు. బస్ దిగిన వెంటనే మళ్ళీ టిఫిన్ అడిగేవాళ్ళం. ఓకే. సో ఇది చేసి పెట్టి ఇది తినేయండి, టిఫిన్ అడగండి, తాతగారికి ఇంకా టిఫిన్ అడగొద్దు అని చెప్పేవారు అనమాట. అవన్నీ ఏం మేము పట్టించుకునే వాళ్ళం కాదు. సో ఇదైతే తినేసే వాళ్ళ, ఇది తినేసి మళ్ళీ టిఫిన్. సో బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు గుమ్మడికాయ కొంచెం స్మాష్ చేసి వేసుకుందాం ఇందులోను. ఓకే. సో ఆల్రెడీ మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగానే స్మాష్ అయిపోతుంది. సో దాన్ని ఇలా వేస్తాం. మనకి ఈవెన్ ఎక్కువ స్మాష్ అవ్వకపోయినా, అంటే మరీ కలిసిపోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఆ పంకిన్స్ మనకి తగులుతుంటే చాలా బాగుంటది టేస్ట్. అసలు మీ విజయనగరంలో ఏంటండి బాగా ఫేమస్? అంటే విజయనగరం అనగానే వచ్చే వంటకమా, ఈ పార్వతమ్మ కోవా అని ఆవిడ అప్పుడెప్పుడో చాలా ఓల్డ్ డేస్ లోన షాప్ అన్నమాట. ఆవిడ కోవా చేసేవారు అప్పుడు. అది ఇప్పటికీ ఫేమస్సే. ఎవరు వచ్చినా, అంటే వేరే ప్లేస్ నుంచి ఎవరు వచ్చినా కూడా షాప్ ఎక్కడ, పార్వతమ్మ గారి కోవా ఎక్కడ అని అడుగుతారు అనమాట. అది చాలా ఫేమస్ అది. ఓకే.
ఇప్పుడు మనదైతే ఇది కలిపేయడం అయిపోయింది. సో ఇప్పుడు మనము పెనం మీద వేసేసుకుందాము. ఇది మనము ఆవిరి కుడుములాగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే కొంతమందికి ఆయిల్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు కదా, ఆయిల్ కానీ ఘీ కానీ ఇంట్రెస్ట్ ఉండదు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మనము కుడుములు వేస్తాం కదా, దాంట్లో ఇది పెట్టుకుంటే మంచిగా సాఫ్ట్గా ఆవిరి కుడుములాగా అవుతుంది అన్నమాట. అలా కాదు స్వీట్ ఎక్స్క్లూజివ్ గా స్వీటే ఇంట్రెస్ట్ అన్నోళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం హెల్త్ కాన్షియస్ అలా ఉంటే అలా చేసుకోవచ్చు. అలా తింటే ఇది ఎందుకంటే ఇందులో గోధుమ పిండి ఉంది, మైదా పిండి లేదు, పంకిన్ ఉంది, అన్ని మంచివి, హెల్దీయే. సో మంచిది. ఓకే, స్టవ్ ఆన్ చేసుకుందామా? నేనైతే ఫస్ట్ గీ వేస్తాను. ఓకే, సో ఫస్ట్ నెయ్యి యాడ్ చేసుకుంటాము. నెయ్యి యాడ్ చేస్తున్నాను. నేతిలో కాల్చిన దిబ్బ రొట్టె అంతే. మనకి అసలు వేస్తుంటేనే స్వీట్ స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా నెయ్యే. ఇది ఇంకా ఆవు నెయ్యి అయితే అసలు ఇంట్లో చేసిన నెయ్యి, ఆవు నెయ్యి అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇలా కలిపి పెట్టుకున్న బ్యాటర్ అంతా కూడా ఇట్లా వేసి నేనేం చేస్తానంటే పైన డ్రై ఫ్రూట్స్ వేసి దాని తర్వాత మూత పెట్టేద్దాం. ఓకే, మూత పెట్టి సిమ్ లో ఉంచితే అది మెల్లగా కుక్ అవుతుంది అనమాట. అంటే స్లో కుకింగ్ లో కింద అడుగంటకుండా బాగా అవుతుంది. ఓకే, మనం ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న ఈ బాదం పిస్తా ఏమైనా మనకి ఏవి ఇంట్రెస్ట్ ఉంటే అవి. ఓకే, సిమ్ లో పెట్టుకోవాలి. సిమ్ లో పెట్టుకోవాలి. లిడ్ కూడా పెట్టేసుకుందాం. సో అంతేనండి, ఇంకేం యాడ్ చేయాల్సింది లేదు. ఇంకేం లేదు, అది ఉడకడమే లేట్ ఇంకా. అంతే. ఓ సూపర్. సో అనురాధ గారు కుక్ అయిపోయి ఉంటుందా? అయిపోయిందండి. చూద్దామా? చూద్దాం. బా ఎంత మంచి వాసన వస్తుందో, నైస్ అరోమా. చాలా బాగుంది కదా చూడడానికి కూడా. మంచిగా పైన అట్లా డ్రై ఫ్రూట్స్ కదా. ఓకే, సో ఇంకా డన్ అండి. స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, సో అయితే దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తాను నేను. వేడి వేడి గుమ్మడికాయ దిబ్బ రొట్టె రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. గుమ్మడికాయ దిబ్బ రొట్టెకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, ఉప్పు, యాలుకల పొడి, బెల్లం, గుమ్మడికాయ ముక్కలు, నెయ్యి, తరిగిన డ్రై ఫ్రూట్స్. గుమ్మడికాయ దిబ్బ రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి గోధుమ పిండి, నీళ్లు, ఉప్పు, యాలుకల పొడి, బెల్లం వేసి జారుడుగా కలుపుకోవాలి. తర్వాత ఉడికించుకున్న గుమ్మడికాయ ముక్కల్ని మెత్తగా నలిపి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో సిద్ధం చేసుకున్న పిండిని వేసి పైనుంచి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గుమ్మడికాయ దిబ్బ రొట్టె రెడీ.